సాయం చేసిన వారికే ద్రోహం చేస్తే ఆ పాపం ఊరికే పోదు అంటారు. చేసిన సాయానికి కృతజ్ఞత చూపకపోయినా పర్వాలేదు, కానీ ద్రోహం చేస్తే ఎలా? ఇప్పుడు తుర్కీయే అదే పని చేస్తోంది. భారత్ చేసిన సాయాన్ని మర్చిపోయి శత్రువులకు మద్దతు పలుకుతోంది. 2023లో తుర్కీలో భారీ భూకంపం సంభవించి అతలాకుతలమవుతుంటే భారత్ అండగా నిలిచి ఆదుకుంది. తుర్కీకు సాయం చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఆపరేషన్ దోస్త్ పేరిట భారీగా మానవతా సాయాన్ని అందించింది. బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను భారత్ పంపింది. అప్పుడు మనం మానవత్వాన్ని చూపితే దాన్ని మరిచి ఇప్పుడు భారత్ పై దాడికి పాకిస్తాన్కు డ్రోన్లను పంపింది. పాకిస్తాన్ గురువారం భారీ స్థాయిలో భారత్ పై డ్రోన్ దాడులు చేసింది. దాదాపు 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించింది. వాటిని భారత్ కూల్చివేసింది. ఆ శకలాలను ఫారెన్సిక్ నిపుణులు పరీక్షించగా అవన్నీ తుర్కీకు చెందిన ఆసిస్ గార్డ్ సోనగర్ డ్రోన్లుగా అధికారులు నిర్ధారించారు. తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కు తొలి నుంచి భారత్ అంటే విపరీతమైన ద్వేషం. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగా వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో ఎర్డోగాన్ భేటీ అయ్యారు. ఆ దేశానికి వత్తాసు పలికారు. పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ నేతలు ఖండించినా ఎర్డోగాన్ మాత్రం ఖండించడం కాదు కదా, మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకు సానుభూతి తెలపలేదు. పహల్గాం ఉగ్రదాడి జరగగానే పాకిస్తాన్ పై భారత్ దాడి చేస్తుందని తుర్కీ ముందుగానే ఊహించింది. ప్రపంచమంతా భారత్ కు సంఘీభావం తెలుపుతున్న సమయంలో 6 సైనిక విమానాల్లో పాక్ కు ఆయుధాలను ఎర్డోగాన్ ప్రభుత్వం పంపింది. తుర్కీ C-130 హెర్క్యులస్ విమానం గత నెల 28న పాకిస్తాన్లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు గుర్తించాయి. అయితే ఇంధనం నింపుకునేందుకు తమ యుద్ధ విమానం దిగిందని ప్రకటించి తుర్కీ తప్పించుకునే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ కు చేసిన మానవతా సాయం, తుర్కీకి చేసిన మానవతా సాయాన్ని మరిచి ఇప్పుడు తుర్కీ పాకిస్తాన్ కు అండగా నిలిచింది. అక్కడికి డ్రోన్లను సప్లై చేస్తుంది తుర్కీ. దాడికి ముందే పాక్ లో యుద్ధ నౌకలు అన్నవి మోహరించారు. అయితే ఇవన్నీ కూడా తుర్కీకి సంబంధించిన యుద్ధ నౌకలుగా చెప్తూ ఉన్నారు. 2023లో తుర్కీలో భారీ భూకంపం సంభవించినప్పుడు అక్కడ భారత్ అన్నది అండగా నిలిచింది. భూకంపంతో కొట్టుమిట్టాడుతున్న తుర్కీకు భారత్ మానవతా సాయాన్ని అందించింది. ఆహారం అలాగే మందులు కూడా ఇక్కడ నుంచి సరఫరా చేసింది. కానీ తుర్కీ ఇవేవి కూడా కనీసం దృష్టిలో పెట్టుకోకుండా ఇప్పుడు ఎప్పుడైతే ఈ పహల్గాం అటాక్ చేసిందో ఈ అటాక్ విషయం ముందుగానే తుర్కీకు తెలుసు. అందుకనేసే ముందుగానే ఇటు పాకిస్తాన్ కు కావలసినటువంటి మెటీరియల్ ను కూడా సరఫరా చేస్తూ వస్తోంది. దాదాపు 300 నుంచి 400 వరకు కూడా డ్రోన్లు అలాగే గ్రెనేడ్స్ ను కూడా పాకిస్తాన్ కు సరఫరా చేసింది తుర్కీ. ఈ విషయాన్ని తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ స్వయంగా ప్రకటించారు. సాయాన్ని మరిచి భారత్ కు ఇప్పుడు కనీసం ఈ విధంగా అటాక్ చేయటం అన్నది కూడా ప్రపంచ దేశాలతో పాటు ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండిస్తున్న విషయం. తుర్కీ C-130 హెర్క్యులస్ జెట్లు సాయం చేసింది పాకిస్తాన్ కు. మరోవైపు పాకిస్తాన్ ఏవైతే ఈ ఫైటర్ జెట్లు అలాగే డ్రోన్లతోని భారత్ పైన విరుచుకుపడుతున్నాయి, ఇవన్నీ కూడా తుర్కీని సప్లై చేసిందని తేలింది. పాకిస్తాన్ తుర్కీ మధ్య సత్సంబంధాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో భారత్ చేసినటువంటి మానవతా సాయాన్ని పూర్తిగా మర్చిపోయి అప్పుడు ఆదుకున్నారనే కనీసం ఇంగితం, కనీసం ఆ కృతజ్ఞత భావం అన్నది ఏ మాత్రం కూడా లేకుండా ఇప్పుడు ఎర్డోగాన్ పాకిస్తాన్ కు మద్దతు తెలపటమే కాకుండా దాడికి ముందే పాకిస్తాన్ లో యుద్ధ నౌకలు అన్నవి ముందుగానే అక్కడ మోహరించారు. అదేంటని అడిగితే దాన్ని కవరింగ్ చేసుకునేందుకు అక్కడ ఇంధనం నింపుకునేందుకు దిగిందని పైన ఒక షో పుటప్ లాగా కవరింగ్ లాగా అన్నది తుర్కీ చేసింది. కానీ ఇప్పుడు ఏదైతే ఈ తుర్కీ పాకిస్తాన్ మధ్య ఈ సత్సంబంధాలు ఉన్నాయో ఇవి బహిరంగంగా బయటపడ్డాయి. ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది తుర్కీకు సాయం చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. కానీ ఆ సాయాన్ని కూడా తుర్కీ మర్చిపోయి ఈ రోజు ఆ మానవతా సాయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి పాకిస్తాన్ కు అండగా నిలవటం, తుర్కీ భారీగా ఆయుధాలు సమకూర్చటం, అక్కడికి ఫైటర్ జెట్స్ ను కావచ్చు అలాగే డ్రోన్లను కావచ్చు ఇప్పుడు సరఫరా చేయటం పాకిస్తాన్ కు అన్నది కూడా బహిరంగంగా వారిద్దరి సంబంధాలేంటో ప్రపంచం మొత్తం కూడా నిశితంగా గమనిస్తోంది. ఇది ప్రజలందరూ కూడా తీవ్రంగా, భారత ప్రజలందరూ కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు.